అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా యమ్మీగా ఉండే చీజ్ పాస్తా చూపించబోతున్నాను. ఈ క్లైమేట్కి ఇది పర్ఫెక్ట్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది రెడీ చేసి పెట్టండి, భలే ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళకు కూడా భలే నచ్చేస్తుందండి. చేయటం కూడా చాలా ఈజీ. మరి ఇంకా లేట్ ఎందుకు, మొదలెడదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. నేను కప్పు పాస్తా చేస్తున్నాను, సో 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఈ వాటర్ మరిగించుకోండి. ఇలా మరుగుతున్న ఈ వాటర్లో 1 కప్పు వరకు పాస్తా వేసేసుకోండి. సూపర్ మార్కెట్స్లో డీమార్ట్, రిలయన్స్ ఎక్కడైనా పాస్తా చాలా ఈజీగా దొరుకుతుందండి. ఈ పాస్తాని ఇలా ఉడికించుకోండి హై ఫ్లేమ్ మీద. ఇలా ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా ఒక పాస్తా తీసి చెక్ చేసుకోండి. ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ ఇలా కొంచెం ఇలా తుంచి చూసుకోండి. సాఫ్ట్గా ఇట్లా విరుగుతుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళన్నీ వడగట్టి ఫిల్టర్ చేసేసుకొని ఈ పాస్తా మీద మంచి నీళ్ళు పోసుకోండి, చల్లటి నీళ్ళు పోసుకోండి. అప్పుడు కుకింగ్ ప్రాసెస్ ఆగుతుందనమాట. ఆ పాస్తా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది, లేకపోతే ముద్దలా అయిపోతుంది. ఈ పాస్తాని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెజిటబుల్స్ వేసుకోండి. మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు. నేను బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేస్తున్నాను. దీంట్లో బంగాళదుంప చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా వేయండి. ఇంకా మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్, బీన్స్, బీట్రూట్ ఇలా మీకు ఏది నచ్చితే ఆ కూరగాయలు వేసుకోండి. ఇంత అంతా అని క్వాంటిటీ ఏం లేదండి. కొంతమందికి కూరగాయలు ఎక్కువ నచ్చుతుంది, కొంతమందికి తక్కువ నచ్చుతుంది కదా, సో మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. టమాటాలు మాత్రమే ఆపేసి మిగిలినవన్నీ కూరగాయలు వేసేసి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. మనం పాస్తాలో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇవి 1 నిమిషం ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసుకోండి. టమాటా త్వరగా మగ్గుతుంది కదా, సో కొంచెం లేట్గా వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా వేసి సిమ్లో పెట్టి ఈ మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. మూత పెట్టేసి సిమ్లో ఇలా మగ్గించుకోండి. ఆ కూరగాయ ముక్కలన్నిటికీ మసాలా బాగా పడుతుందన్నమాట. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసేసి మరొకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఈ పాస్తాని వేసేసేయండి. ఈ మసాలా మొత్తం పాస్తాకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కచప్, టమాటా సాస్ ఉంటుంది కదా, ఇది వేసుకోండి. ఆప్షనల్ మాత్రమే. అలాగే మీ దగ్గర మయోనీస్ ఉంటే మీకు ఇష్టమైతే మయోనీస్ కూడా వేసుకోవచ్చు. అలాగే రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ మీకు నచ్చితే ఏదైనా సాస్లు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్పు వరకు చీజ్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. చీజ్ మీకు ఎక్కువగా ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా ఇలా కొంచెం లైట్గా వేసుకోండి. ఇలా పైన స్ప్రెడ్ చేసేసేయండి ముక్కలంతా. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసేయండి. అలాగే 1/2 టీ స్పూను గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేసేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, చీజ్ పాస్తా రెడీ అయిపోయింది. వేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఉంటుందండి, భలే బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేస్తారు కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.